Hello friends, welcome to Sahiti Diaries Vlog 2. Let's go to TTD along with Sahiti. But before that, please do like, share and subscribe my channel. సో ఈరోజు మేము హైదరాబాద్లో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ దగ్గరికి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నామంటే మా ఫ్రెండ్స్ నేను లేకుండా తిరుపతికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. మన పెద్దలు ఏమనేవారంటే తిరుపతికి వెళ్ళాలంటే స్వామివారు మీరు రావాలనుకుంటేనే కుదురుతుందంట. అలా అని ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అయినా కూడా తొందరపడొద్దు. ఏ టైంలో అన్నా అది క్యాన్సిల్ అవ్వచ్చు. అందులో ఇదొక ప్రయత్నం. నేను లేకుండా టికెట్స్ బుక్ చేసుకున్నారు పాపం. ఇప్పుడేమో వాళ్ళ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేవు. మూసుకొని హైదరాబాద్‌లో కూర్చున్నారు. సో ఇదంతా కాదని చెప్పేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92 గుట్ట మీద మినీ టీటీడీని విజిట్ అవ్వడానికి మేము స్టార్ట్ అయిపోయాం. అదేంటంటే మన హైదరాబాద్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ వాళ్ళే అక్కడ బిల్డ్ చేశారనమాట. సో ఆ మేనేజ్మెంట్ వాళ్ళే చూసుకుంటున్నారు. సో అందుకు మనం మినీ టీటీడీ కానీ మినీ బాలాజీ అని పిలుస్తాం. ఇంత కష్టపడి రెడీ అయ్యి ట్రాఫిక్‌లో వెళ్ళాలంటే చాలా చిరాకేస్తది. మాకే వెనక కూర్చున్నా ఇంత చిరాకేస్తుందంటే పాపం ఈ ఆటో అంకుల్‌కి ఇంకెంత చిరాకేస్తుందో. ఎక్కడ చూసినా ట్రాఫిక్కే. ఇంకా ఖాళీగా కూర్చొని ఏం చేస్తామని చెప్పేసి అలా స్నాప్స్, సెల్ఫీస్ దిగుకుంటూ రోడ్ మీద ఏ మాలో ఏ షాప్ కనిపించినా కూడా నెక్స్ట్ టైం ఈ షాప్‌కెళ్దాం, నెక్స్ట్ టైం ఈ మాల్‌కెళ్దాం అని మాట్లాడుకుంటున్నాం. అవన్నీ మాటలే, నిజాలు కావు. ఇంకా అలా మాటల్లోనే మన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకైతే వచ్చేసాం. ఇక్కడైతే సేమ్ తిరుపతిని చూసినట్టే ఉంది. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అలానే చూస్తూ ఉండిపోయాను. ఎంట్రీ ఫీజ్ అయితే ఏముండదు కానీ 6 రకాల సేవలైతే ఉంటాయి. సో సుప్రభాత సేవ వచ్చేసరికి 100 రూపీస్ పర్ హెడ్. తోమల సేవ వచ్చేసరికి 200 రూపీస్ పర్ హెడ్. సహస్రనామ అర్చన వచ్చేసరికి 200 రూపీస్ పర్ హెడ్. పూరాభిషేకం ఇది ఓన్లీ ఫ్రైడేనే జరుగుతుంది. ఇది 500 రూపీస్ పర్ హెడ్. ఇంకా ఏకాంత సేవ వచ్చేసి 50 రూపీస్, అర్చన వచ్చేసి 200 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ నేను ప్రశాంతంగా వీడియో తీస్తుంటే మా ఫ్రెండ్స్ ఫ్రేమ్లోకి వచ్చేసి మేము కూడా మీ వ్లాగ్లో వస్తాము, మమ్మల్ని కూడా తీయు అని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇంకా తీయకపోతే ఎక్కడ ఏడుపు మొహం పెడతారో అని చెప్పేసి సరే రండి అని చెప్పి ఒప్పేసుకున్నా. ఆలయం లోపల చాలా బాగుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉంటుంది కాబట్టి అంతా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అందరు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మా ఫ్రెండ్స్ నువ్వు కూడా ఇంగ్లీష్ మాట్లాడంటే సిజ్ ఎడ్యుకేషన్ ఇస్ గ్రాడ్యుయేషన్ అన్నాను. చాలామందికి రీల్ వైరల్ అయిందని తెలిసే ఉండొచ్చు. దర్శనం టైంలో స్వామివారి విగ్రహం కనపడకపోయినా కరెక్ట్ స్వామివారి విగ్రహానికి ఆపోజిట్లోనే ఒక మిర్రర్ ఉంటుంది. అందులో మనకు స్వామివారి విగ్రహం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి పొట్టి వాళ్ళకి అనమాట. అదిగో మళ్ళీ వచ్చేసింది. అది మా బంగారు తల్లి పక్కకు తప్పుకో. అలా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తీసుకుందాం అనుకున్నాం. కానీ కౌంటర్ లైన్ ఏమో కిలోమీటర్ అంత ఉంది. ఇంకా వెయిట్ చేసాం ప్రసాదం కోసం. మన నెక్స్ట్ మూవ్ ప్రసాదం. ఇక్కడ లడ్డూస్ ఇస్తారు అండ్ ఫ్రీగా మిరియాలతో చేసిన అన్నం కూడా ఇస్తారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మిరియాలతో చేసిన అన్నం ఇచ్చారు. తర్వాత మా వెనకాలని చూస్తే పులిహోర ఇంకా స్వీట్ రైస్ ఇస్తున్నారని చెప్పేసి మళ్ళీ కిలోమీటర్ లైన్లో నించున్నాం. ఇంత కష్టపడి లైన్లో నించొని నెక్స్ట్ నాకే ప్రసాదం అనంగా ఇక్కడ ప్రసాదం అయిపోయిందని అనౌన్స్ చేసేసారు. ఇంకా ఉన్న దాంట్లోనే పుచ్చుకున్నాం. ఇంకా ప్రశాంతంగా దర్శనం చేసి ప్రసాదం పుచ్చుకొని ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అయిపోయాం. సో నా మినీ వ్లాగ్ని కంప్లీట్గా చూసి సాహితీ డైరీస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ please visit my channel and watch the videos. I'll be back again. Bye bye guys.